జోవార్ జావా. జోవార్ జావా. వావ్! నిజంగానే జావాలు ఎక్కువగా ఎక్కువగా రాగి జావా ప్రిఫర్ చేస్తుంటారు. బట్ జోవార్ జావా ఎలా ఉంటుందో చూద్దాం మరి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో జొన్నలు ఆల్రెడీ కొద్దిగా నానబెట్టావు. సో ఎన్ని అవర్స్ నానబెట్టావు? అది 6 hours నానబెట్టాం. ఓకే, సో పెరుగు కంపల్సరీ జావా కాబట్టి. అండ్ మినిమల్గా మనం ఏమేమి యూజ్ చేస్తామో, ఇది ఏం ఆకుకూర లేకపోతే కొత్తిమీర? అది కొత్తిమీర. ఓకే, పర్ఫెక్ట్గా ఉన్నాయి. మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము జొన్నలు మిక్సీ పట్టేస్తాం. ఓకే, ఆల్రెడీ నానబెట్టిన జొన్నలు. సో కొద్దిగా వాటర్ కూడా వాటర్ కూడా వేసి సో చక్కగా మిక్స్ అయితే పట్టేసుకున్నాం. మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఇది మనం బాయిల్ చేసుకోవాలి. ఓకే, స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఇందులోనే కొన్ని వాటర్ కూడా వేసుకున్నాం. సో యూజువల్గా రాగి పిండి రాగులు ఎక్కువ వాడుతూ ఉంటారు డయాబెటిక్ పేషెంట్స్ ప్రతి ఒక్కళ్ళు. సో జొన్నలు ఎంతవరకు వాడచ్చు? అంటే రాగులు ఎంత అయితే ఫ్రీక్వెంట్గా వాడతామో అంత ఫ్రీక్వెంట్గా వాడచ్చా జొన్నలు కూడా? జొన్నలు కూడా అంతే ఫ్రీక్వెంట్గా వాడచ్చు. ఇవన్నీ కూడా మిల్లెట్స్ అనమాట. మిల్లెట్స్లో మనకు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి షుగర్స్ని ఎక్కువగా ఫ్లక్చువేట్ చేయదు. అండ్ అలాగే డైజెషన్ కూడా చక్కగా అవుతుంది. అండ్ మోస్ట్లీ డయాబెటిక్ పేషెంట్స్కి ఫైబర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది, పిల్లలకైనా పెద్దలకైనా. ఓకే, సో ఇది తీసుకోవడం ద్వారా మనకు ఆ కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా తక్కువ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం అందులో. కొంచెం సాల్ట్, తర్వాత అలాగే లైట్గా జీరా పౌడర్ కూడా. సో డైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఇది యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇది యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదు. ఓకే, ఆల్మోస్ట్ మనకి జొన్న పిండి అయితే ఉడికిపోయింది చక్కగా. అవును. ఓకే పల్లవి, సో చక్కగా ఉడకబెట్టుకున్నాం, చల్లార్చుకున్నాం కూడా. మరి నెక్స్ట్ ప్రాసెస్? నెక్స్ట్ మనం కొంచెం మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం జావా. ఇందులోనే పెరుగు యాడ్ చేసుకుంటున్నాం. అయితే కొంతమంది కొంచెం వాటర్ వేసుకొని కూడా పెరుగు యాడ్ చేస్తారు, అలా అయినా వేసుకోవచ్చు. ఆల్రెడీ మనం వాటర్ ఇందులో వేసాం కాబట్టి అలానే పెరుగు యాడ్ చేస్తాం. పెరుగు యాడ్ చేసేస్తాను. ఎవరికైతే బాడీలో వేడి ఎక్కువగా ఉంటుందో, టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది, అండ్ అలాగే గర్ట్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు కొంచెం పెరుగుని ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే బటర్ మిల్క్ లాగా కొంచెం యాడ్ చేసుకున్నా పర్వాలేదు. ఓకే, అండ్ ఇప్పుడు ఇందులో మనం ఇది సర్వ్ చేసుకునే ముందే వేసుకోవాలి ఉల్లిపాయలు, అల్లం అవన్నీ కూడా. సో కొంచెం ఉల్లిపాయలు, సో చాలా ఓల్డ్ ట్రెడిషనల్ యాక్చువల్గా రెసిపీ ఇది. ఎస్, అవును. ఆ తర్వాత కొంచెం అల్లం కూడా, అలాగే కొంచెం కొత్తిమీర. సో ఇది రీప్లేస్మెంట్ అంటే మీల్ రీప్లేస్మెంట్గా తీసుకోవచ్చా? మార్నింగ్ టైమ్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా మీల్ రీప్లేస్మెంట్ లాగా హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, ఇంకా మన జావా రెడీ అయిపోయింది. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే, సో అల్లం కొత్తిమీర వేసాం కాబట్టి ఫ్లేవర్ అండ్ టేస్ట్ అనేది కాస్త ఎన్హాన్స్ అవుతుంది అనమాట.
సో ఇంకేమైనా గార్నిషింగ్ వేయాలా? యా, కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. అలాగే ఉల్లిపాయలు కూడా వేద్దాం. వావ్, సో రెడీ అయిపోయినట్టు మరి జావా. యా, లాస్ట్ జోర్ జావా రెడీ అయిపోయింది. ఎంతో రుచికరమైన జోవార్ జావా రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. జోవార్ జావాకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన జొన్నలు 1 కప్పు, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పెరుగు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. జోవార్ జావా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో నానబెట్టిన జొన్నలు నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో మిక్సీ పట్టుకున్న జొన్న మిశ్రమాన్ని వేసి కాస్త నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు జీలకర్ర పొడి వేసి మరిగించుకొని చల్లార్చుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో పెరుగు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, కొత్తిమీర వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర ఉల్లిపాయలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన జోవార్ జావా రెడీ.